లోకి వెళ్దాం. ఫస్ట్ లెసన్ గుర్తుంది కదండి, 1 2 1 1 2 1 1 2 1 1 2 1 1 2. దీని పైకాలం అంటే స్పీడ్ గా సెకండ్ స్పీడ్ ఉంటుంది కదా మన భజనలో. ఇది పైకాలం. అలాగే సెకండ్ లెసన్ ఏం చెప్పుకున్నాం, 1 2 2 1 1 2 1 1 2 1 1 2 1 1 2 1 1 2 1 1 2 అయితే ఇప్పుడు థర్డ్ లెసన్ ఏంటంటే ఈ 1 2 2కి వాయిస్తున్నప్పుడు ఒక చిన్న యాడింగ్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ అయిన తర్వాత మామూలుగా భజన్స్లో లైన్ ఎండింగ్కి కానివ్వండి, చరణ స్టార్టింగ్కి కానివ్వండి, ఒక చక్కటి డిఫరెంట్గా ఒక చిన్న ఏదైనా సౌండ్ కనుక దీంట్లో ప్రొడ్యూస్ చేసినట్లయితే అది అందంగా ఉంటుంది. అది తాళంలో అంటే ఈ కంజర్లో చక్కగా రిథం ప్రకారం. సో దానికి 1 2 1 1 2 1 1 2 1 1 చెప్పాను కదా. సెకండ్ లెసన్ 1 2 2 1 1 2 1 1 2 1 2 2 2 అంటే లైన్ ఎండింగ్లో ప్రతి భజనకి అంటే ప్రతి లైన్కి వాయిస్తే ఆ భజన యొక్క అందం పోతుందండి. 2 లైన్ల తర్వాత లేకపోతే చరణం తర్వాత కానివ్వండి. ఇప్పుడు కేశవ మాధవ జనార్దన టూ టూ అనగానే ఈ 3 వేళ్ళు ఇక్కడ మధ్యలో కేశవ మాధవ అనేది ఎందుకు నేను ఈ టెర్మినాలజీ వాడుతున్నానంటే యూజువల్గా దీనికి తకదిమి అలా కూడా వాడుకోవచ్చు. కాబట్టి అతి సులువుగా మీరు నేర్చుకోవడానికి ఈ నంబర్స్ని చాలా చక్కగా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తు పెట్టుకుంటారని మేము ఈ రకంగా చెప్తున్నాం. సో థర్డ్ లెసన్ ఏంటంటే 1 2 1 1 2 1 1 2 1 2 2 2. దీన్ని చాలా స్లోగా చూపిస్తాను.